హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సాయి భక్తి తెలుగు. ఈరోజు మన లేటెస్ట్ వీడియో ఏంటంటే 10 అద్భుతమైన ఇన్‌షాట్ ఎడిటింగ్ యాప్ ట్రిక్స్ అయితే చెప్తాను. వీడియోని అయితే స్కిప్ చేయకుండా అయితే చూడండి. మన ఫస్ట్ ట్రిక్ అయితే సినిమాటిక్ బ్లాక్ బార్స్‌ని అయితే యాడ్ చేయడం. ముందుగా ఇన్‌షాట్ యాప్ అయితే ఓపెన్ చేసుకోవాలి. ఇన్‌షాట్ యాప్ అయితే ఓపెన్ చేసుకున్న తర్వాత మీరైతే ఏ వీడియోకి అయితే సినిమాటిక్ ఎఫెక్ట్ ఇవ్వాలనుకుంటున్నారో ఆ వీడియో ఓపెన్ చేసాక ఇంపోర్ట్ చేసుకుని స్టిక్కర్ అయితే సెలెక్ట్ చేయాలి. తర్వాత ఆరంభంలో చూపించినట్టుగా మళ్ళీ స్టిక్కర్ సెలెక్ట్ చేసుకుని అక్కడైతే ఇమేజ్ అనేది ఉంటుంది. ఆ ఇమేజ్ ఐకాన్ అయితే టచ్ చేసి, నేను అక్కడ వైట్ కలర్ రౌండ్‌లో చూపించినట్టు ఒక బ్లాక్ కలర్ ఇమేజ్ అయితే మీరు ఆల్రెడీ డౌన్‌లోడ్ చేసుకొని అయితే ఉండాలి. ఆ బ్లాక్ కలర్ ఇమేజ్ డౌన్‌లోడ్ చేసుకున్న తర్వాత వీడియో రేషియో తగ్గట్టుగా ఫుల్‌గా అయితే బ్లాక్ ఇమేజ్‌ని అయితే జూమ్ చేసుకొని, కింద మీరు ఏ బ్లాక్ అయితే ఎంతవరకు రావాలనుకుంటున్నారో అడ్జస్ట్ అయితే చేసుకొని, ఎడిట్ అయితే చేసుకోవాలి. నెక్స్ట్ అయితే దాన్ని డూప్లికేట్ తీసుకొని పైన కూడా సేమ్ అదే బ్లాక్ బార్‌ని అయితే పైనైతే పెట్టాలి. అలా అయితే మీకు వీడియో సినిమాటిక్ ఎఫెక్ట్ అయితే వస్తుంది. సెకండ్ ఎడిటింగ్ టిప్ వచ్చేసి స్లో మోషన్ ఎఫెక్ట్ అయితే ఇన్‌షాట్ యాప్‌లో ఎలా చేయాలో చూద్దాం. ఇన్‌షాట్ యాప్‌లో మీరైతే ఏ వీడియోకి అయితే స్లో మోషన్ అయితే ఇవ్వాలనుకుంటున్నారో, ఆ వీడియోని అయితే ఇన్‌షాట్ యాప్‌లో న్యూ ప్రాజెక్ట్ సెలెక్ట్ చేసి వీడియోని అయితే సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసిన తర్వాత ఇన్‌షాట్ యాప్‌లో మనకైతే అక్కడ స్పీడ్ అని ఒక ఆప్షన్ అయితే ఉంటుంది. స్పీడ్ సెలెక్ట్ చేసి మీరు స్పీడ్ బార్‌ని అయితే 0.5, 0.2.0.20 అలా అయితే సెలెక్ట్ చేసుకున్న తర్వాత వీడియో అయితే స్లో మోషన్‌లోకి అయితే రావడం జరుగుతుంది. మీరైతే ఫైనల్ క్లిప్ స్లో మోషన్ వీడియో అయితే ఇలా ఉంది. స్లో మోషన్ ఎఫెక్ట్ అయితే ఇన్‌షాట్ యాప్‌లో చాలా అంటే చాలా అయితే బాగుందని చెప్పుకోవచ్చు. థర్డ్ ఇన్‌షాట్ టిప్ అయితే ఫోటో అయితే యాడ్ చేయడం ఇన్‌షాట్‌లో ఎలాగో తెలుసుకుందాం. మీ ఫోన్‌లో ఇన్‌షాట్ యాప్ అయితే ఓపెన్ చేసి, ఇన్‌షాట్ యాప్‌లో అక్కడ వీడియో సెక్షన్‌లో వీడియో సెలెక్ట్ చేసి, మనమైతే అక్కడ నేను ఆరంభంలో చూపించినట్టుగా స్టిక్కర్ సెలెక్ట్ చేసుకొని, మళ్ళీ కూడా స్టిక్కర్ అనే ఒక ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత, నేను మళ్ళీ ఆరంభంలో చూపించినట్టయితే అక్కడ ఇమేజ్ అయితే ఉంటుంది. ఆ ఇమేజ్‌ని మీరు సెలెక్ట్ చేస్తే అక్కడ ప్లస్ ఐకాన్ అయితే వస్తుంది. ప్లస్ ఐకాన్ కనుక ఓపెన్ చేస్తే మీ గ్యాలరీలో ఉన్న ఇమేజెస్ అయితే రావడం జరుగుతుంది. ఆ ఇమేజెస్‌ని మీకు ఈ ఈ టైమింగ్‌కి తగ్గట్టుగా అడ్జస్ట్ అయితే చేసుకోవచ్చు ఎంతసేపు ఉండాలో. ఫోర్త్ ట్రిక్ అయితే ఒకే క్లిక్‌తో అన్ని వీడియోల బ్యాక్‌గ్రౌండ్ అయితే ఆడియో ఎలా డిలీట్ చేయాలో తెలుసుకుందాం. ఇన్‌షాట్ యాప్ అయితే ఓపెన్ చేసుకున్న తర్వాత అక్కడ వీడియోని అయితే ఉంటుంది. ఆ వీడియో బటన్ మీద క్లిక్ చేసి మీకు ఏ ఏ వీడియోలు సౌండ్ అయితే రిమూవ్ అయిపోవాలనుకుంటున్నారో ఆ వీడియోలన్నీ సెలెక్ట్ చేసుకున్న తర్వాత కింద గ్రీన్ కలర్‌లో బటన్ ఉంటుంది. ఆ బటన్ మీద క్లిక్ చేసాక వీడియోస్ అన్నీ ఇన్‌షాట్‌లోకి అయితే వస్తాయి. వచ్చిన తర్వాత నేను అకైతే పైన యారో మార్క్‌లో చూపించినట్టుగా అక్కడ మ్యూజిక్ అని ఒకటే ఉంటుంది. అది క్లిక్ చేస్తే గాని రెడ్ బాక్స్‌లో చూపించినట్టయితే అక్కడ క్లిక్ చేస్తే సౌండ్ అయితే రావడం జరుగుతుంది. దాన్నయితే 0% తగ్గించుకొని ఈ సైడ్ అయితే అక్కడ డబుల్ టిక్ మార్క్ ఉంటుంది. అది క్లిక్ చేస్తే మొత్తం అన్ని వీడియోల సౌండ్ అయితే ఒకేసారి అయితే రిమూవ్ అయిపోవడం అయితే జరుగుతుంది. నెక్స్ట్ మన ఫిఫ్త్ ట్రిక్ అయితే కలర్‌ఫుల్ బ్లాక్ బ్యాక్‌గ్రౌండ్‌ని అయితే ఎలా యాడ్ చేయాలో తెలుసుకుందాం. ఇన్‌షాట్ యాప్ అయితే ఓపెన్ చేసి అక్కడ వీడియో సెక్షన్ అయితే సెలెక్ట్ చేసుకొని అక్కడ అందులో ఒక ఫోటో అయితే సెలెక్ట్ చేసుకోవాలి. మనకి పనికిరాని ఫోటో అనమాట. ఒక అవసరం లేని ఇమేజ్. ఆ ఇమేజ్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ప్లస్ నొక్కి అక్కడ బ్లాంక్ అయితే ఉంటుంది. బ్లాంక్ అయితే సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనం ముందు సెలెక్ట్ చేసుకున్న ఫోటోనైతే డిలీట్ అయితే చేసేయాలి. డిలీట్ చేసి అక్కడ బ్లాంక్ అయితే మనకు కావాల్సిన లెంత్ అయితే పెంచుకున్న తర్వాత బ్యాక్‌గ్రౌండ్ ఏదైతే ఉంటుంది. ఆ బ్యాక్‌గ్రౌండ్ మీద అయితే క్లిక్ చేస్తే కిందైతే టెక్స్చర్స్, కలర్స్ అయితే ఇన్‌షాట్‌లో ఇన్‌బిల్ట్‌గా అయితే ఉండడం జరుగుతుంది. వాటి మీద అయితే సెలెక్ట్ చేసుకొని మనం మంచిగా బ్లాక్ బ్యాక్‌గ్రౌండ్స్ అయితే ఇలా కలర్‌ఫుల్‌గా అయితే చేంజ్ చేసుకోవచ్చు. కావాలంటే వాటిని టైం కూడా అయితే పెంచుకోవచ్చు. అక్కడ పెన్సిల్ గుర్తు మీద నొక్కి మీకైతే టైం అయితే ఎన్ని సెకన్లు కావాలో కూడా ఆ బ్యాక్‌గ్రౌండ్‌ని అయితే మీరైతే సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు. సిక్స్త్ ట్రిక్ ఏంటంటే వీడియో నుంచి ఆడియో ఎలా ఎక్స్ట్రాక్ట్ చేయాలో తెలుసుకుందాం. ఇన్‌షాట్ యాప్ అయితే ఓపెన్ చేసి మామూలుగైతే మీరైతే ఏ వీడియో ఎడిట్ చేయాలనుకుంటున్నారో ఆ వీడియోని అయితే సెలెక్ట్ చేసుకొని, మీరు సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఏ వీడియో నుంచి అయితే ఆడియో తీయాలనుకుంటున్నారో అప్పుడు ఏం చేయాలంటే అక్కడ మ్యూజిక్ అనేది ఒక ఆప్షన్ అయితే ఉంటుంది. ఆ ఆప్షన్ మీద అయితే క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ మ్యూజిక్ మీద అయితే క్లిక్ చేయాలి. ఆరంభంలో చూసినట్టు. అక్కడ క్లిక్ చేస్తే అక్కడైతే ఎక్స్ట్రాక్ట్ ఆడియో ఫ్రమ్ వీడియో అని అయితే ఉంటుంది. ఆ ఆప్షన్ మీద అయితే సెలెక్ట్ చేసుకుంటే మీరైతే మీ దగ్గరున్న వీడియోస్ లైబ్రరీలోకి అయితే ఎళ్తారు. అక్కడైతే మీరైతే ఏ వీడియో నుంచి అయితే ఆడియో తీయాలనుకుంటున్నారో, ఆ వీడియో అయితే సెలెక్ట్ చేసుకుంటే, ఆడియో అయితే ఎక్స్ట్రాక్ట్ అయితే అయిపోతుంది. చాలా అంటే చాలా సింపుల్‌గా. దాన్నైతే మీరు ఎ ఎడిట్ చేసుకొని, టిక్ చేసుకొని, ఆ ఆడియో వీడియోలో ఎక్కడ స్టార్ట్ అవ్వాలో కూడా మీరే సెట్ చేసుకోవచ్చు.
సెవెంత్ ట్రిక్ ఏంటంటే ఫోటో ఉన్న టెక్స్ట్‌కి ట్రాన్సిషన్ అయితే యాడ్ చేయడం. ఇన్‌షాట్ యాప్ అయితే ఓపెన్ చేసుకున్న తర్వాత అక్కడ వీడియోనైతే ఉంటుంది. ఆ వీడియో మీద క్లిక్ చేసి ప్లస్ న్యూ మీద క్లిక్ చేసి మీరు ఏ వీడియో ఎడిట్ చేసుకోవాలనుకుంటున్నారో ఆ వీడియోనైతే సెలెక్ట్ చేసుకొని టిక్ అయితే చేసుకోవాలి. ఆ తర్వాత నెక్స్ట్ అయితే అక్కడ స్టిక్కర్ అని అయితే ఉంటుంది. స్టిక్కర్ మీద క్లిక్ చేసి మళ్ళీ స్టిక్కర్ మీద క్లిక్ చేసి ఇమేజ్ అయితే ఉంటుందో ఆ ఇమేజ్ మీద క్లిక్ చేసి నేను ఆల్రెడీ ఇమేజ్ అయితే ఇంపోర్ట్ చేసుకున్నాను కాబట్టి ఇమేజ్ అయితే వెంటనే సెలెక్ట్ అయితే చేసుకున్నాను. సెలెక్ట్ చేసుకున్న తర్వాత టిక్ చేయాలి. నెక్స్ట్ అయితే అక్కడ ఎడిట్ అనేది ఒక ఆప్షన్ అయితే ఉంటుంది. యారో క్లిక్ చేసినట్టు. ఆ ఎడిట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తే ఫోటో ట్రాన్సిషన్ ఎఫెక్ట్స్ అయితే రావడం జరుగుతుంది. ఇన్‌షాట్ యాప్‌లో ఫోటో ట్రాన్సిషన్ ఎఫెక్ట్స్ అయితే చాలా ఎక్కువుంటాయి. మీకు గనుక వీడియో నచ్చితే ఒక లైక్ అయితే ఇవ్వండి. అయితే నెక్స్ట్ అయితే టెక్స్ట్‌ని అయితే యాడ్ చేసుకొని, ఆ టెక్స్ట్‌లో మీకు అయితే ఏం కావాలో గూడా యాడ్ అయితే చేసుకొని, టెక్స్ట్‌కి కూడా ట్రాన్సిషన్ ఎఫెక్ట్స్ అయితే చాలా సింపుల్‌గా అయితే ఇవ్వచ్చు. స్క్రీన్ మీద చూసినట్టయితే. ఓకే. దాన్నైతే మీ ఫోటోకి తగ్గట్టుగా టెక్స్ట్‌ని అయితే అడ్జస్ట్ అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది. అప్పుడైతే వీడియో ఎడిటింగ్ అయితే చాలా బాగా రావడం జరుగుతుంది. నెక్స్ట్ ఎయిత్ ట్రిక్ ఏంటంటే, ఇన్‌షాట్‌లో ఫ్రీజ్ టూల్ అయితే ఎలా వాడాలో తెలుసుకుందాం. ఇన్‌షాట్ యాప్‌లో ఫ్రీజ్ టూల్ వల్ల మనకు చాలా అయితే యూజ్ అయితే ఉంటుంది. ఒక న్యూ ప్రాజెక్ట్ అయితే సెలెక్ట్ చేసుకొని, తర్వాత అయితే మీరైతే ఏ వీడియోనైతే ఫ్రీజ్ టూల్ అయితే వాడాలనుకుంటున్నారో, ఆ వీడియోనైతే ఈజీగా సెలెక్ట్ అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది. సెలెక్ట్ చేసుకున్న తర్వాత వీడియో అయితే రావడం జరుగుతుంది. పైనైతే ఉన్న ఆప్షన్స్‌లో మీకైతే చివర లాస్ట్‌లో అయితే ఒక ఆప్షన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఫ్రీజ్ అని చెప్పి. అక్కడ ఫ్రీజ్ అయితే మీరు అయితే వీడియో ఎక్కడైతే ఫ్రీజ్ అవ్వాలనుకుంటున్నారో అక్కడైతే వీడియోనైతే డ్రాగ్ చేసి ఫ్రీజ్ అనే ఒక ఆప్షన్ మీద అయితే ట్యాప్ చేస్తే అక్కడున్న వీడియో దగ్గరైతే ఫ్రీజ్ అనే ఒక ఆప్షన్ ద్వారా అదైతే ఒక ఫోటోలాగా అయితే మారుతుంది. కావాలితే మళ్ళీ చూడండి మీరు అక్కడ ఏం జరుగుతుందో. ఓకే. నేను ఫ్రీజ్ అయితే సెలెక్ట్ చేశాను. అక్కడ ఒక చిన్న స్మాల్ ఫోటో అయితే రావడం జరిగింది. వీడియో మధ్యలో చిన్న చిన్న హైలైట్స్ ఏమన్నా ఉంటే మీరైతే ఫ్రీజ్ అయితే చేసుకొని ఎడిటింగ్ అయితే మంచి ప్రో లెవెల్‌లో అయితే చేయడానికైతే ఉంటుంది. నైన్త్ ట్రిక్ ఏంటంటే, ఇన్‌షాట్ యాప్‌లో జూమ్ ఇన్, జూమ్ ఔట్ ఫీచర్ గురించి అయితే చెప్తాను. ఇన్‌షాట్ యాప్ అయితే ఓపెన్ చేసుకొని, మనం అయితే ఒక వీడియోని అయితే సెలెక్ట్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది. జూమ్ ఇన్, జూమ్ ఔట్ గురించి తెలుసుకోవాలంటే. చివరైతే క్యాన్వాస్ అని ఇవ్వడం అయితే జరుగుతుంది. క్యాన్వాస్ మీద క్లిక్ చేస్తే, మనకైతే వీడియో జూమ్ ఇన్, జూమ్ ఔట్ ఆప్షన్ అయితే చాలా అంటే చాలా అయితే బాగుంటుంది. ఏ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ తగ్గట్టుగా, ఆ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌కి సంబంధించి వీడియో రేషియోలో అయితే ఇన్‌షాట్‌లో ఇవ్వడం అయితే జరుగుతుంది. ఈ ట్రిక్ అయితే చాలా యూజ్‌ఫుల్‌గా అయితే ఉంటుంది. మన లాస్ట్ ఫైనల్ 10వ ట్రిక్ ఏంటంటే, ఇన్‌షాట్‌లో గిఫ్ ఎలా యాడ్ చేయాలో తెలుసుకుందాం. ఇన్‌షాట్ యాప్ అయితే ఓపెన్ చేసిన తర్వాత వీడియోని అయితే క్లిక్ చేసి, న్యూ ప్రాజెక్ట్ అయితే సెలెక్ట్ చేసుకొని, ఏ వీడియోకి అయితే గిఫ్ యాడ్ చేయాలనుకుంటున్నామో, ఆ వీడియోని అయితే సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత అక్కడైతే స్టిక్కర్స్ అని అయితే ఇవ్వడం జరుగుతుంది. స్టిక్కర్స్ మీద క్లిక్ చేసి, మళ్ళా ఇంకోసారి స్టిక్కర్స్ మీద అయితే క్లిక్ చేసి మీ ఇంటర్నెట్ అయితే ఆన్‌లో ఉండాలి. ఎందుకంటే గిఫ్ట్స్ అయితే ఆన్‌లైన్‌లో ఉంటాయి కాబట్టి. ఓకే. మళ్ళీ అక్కడ గిఫ్ట్ అని అయితే ఉంటదో అక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. ట్రెండింగ్, మ్యూజిక్ అలా రకరకాల ఆప్షన్స్ అయితే అక్కడైతే ఇవ్వడం జరుగుతుంది. నేనైతే అక్కడ సబ్స్క్రైబ్ అని అయితే ఉంటుంది. వీడియో అయితే చివరిదాకా వచ్చింది కాబట్టి ఈ ఇన్‌షాట్ ట్రిక్‌లు అయితే నచ్చితే సబ్స్క్రైబ్ అయితే చేయండి. నేనైతే ఒక సబ్స్క్రైబ్ గిఫ్ట్ అయితే సెలెక్ట్ చేసుకొని వీడియోలోకి అయితే ఇంపోర్ట్ అయితే చేసుకోవడం అయితే జరుగుతుంది. మరి మీకైతే నచ్చిన చోటైతే ఆ గిఫ్ట్‌ని అయితే పెట్టుకొని ఏదైతే ఈ ఇన్‌షాట్ యాప్ ట్రిక్‌లు అయితే నచ్చితే వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌కి అయితే షేర్ చేయండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.